మరి మోటార్ ట్రైసైకిల్ పైకి ఒక రెండు విషయాలు చెప్పండి. జిల్లా కలెక్టర్ రవి గారికి, సహచర శాసనసభ్యులు మిత్రులు రాజశేఖర్ గారికి, మున్సిపల్ చైర్పర్సన్ శ్రావణి గారికి, అడిషనల్ కలెక్టర్ రాజేశ్వర్ గారికి, వీటన్నిటిని కూడా మీరు ఇంతకుముందు చెప్పినట్టు సద్వినియోగం చేసుకోవాలి. ఎవరైతే లబ్ధి పొందుతుందో వాళ్ళే వాడుకోవాలి. ఏదో బయట లబ్ధిదారులు దివ్యాంగులు కూడా దయచేసి కూర్చోవలసిందిగా కోరుతున్నాను. ముఖ్యంగా పోలియో తోటి కాళ్ళు చేతులు పడిపోయి ప్రపంచవ్యాప్తంగా ఎందరో కనబడేవారు. అప్పట్లో రోటరీ లాంటి సంస్థ ప్రపంచవ్యాప్తంగా కూడా పోలియో ఎరాడికేషన్ కోసం నిధులు ఇవ్వడం జరిగింది. దాని ద్వారా ఇవాళ ప్రపంచంలో 99% దేశాలలో పోలియో అనేది మహమ్మారి కనబడకుండా పోయింది. ఒక దశాబ్ద కాలం నుంచి 5-6 సంవత్సరాల కింద 1-2 చిన్న దేశాలలో అక్కడ ఇక్కడ కనబడదు తప్ప ఇక్కడ కూడా కనబడదు. ఈనాటి కూడా రోటరీ లాంటి స్వచ్ఛంద సంస్థలు కాలు లేని వాళ్ళకు, అంటే పోలియోని కాకుండా వివిధ యాక్సిడెంట్లలో కానీ లేదా షుగర్ పేషెంట్లు అలాంటి వాళ్ళకు కాలు తీసేయబడితే ఉచితంగా కాలు పెట్టే కార్యక్రమం కూడా ఇంకా జరుగుతూ ఉంది ప్రభుత్వ పరంగా. అదేవిధంగా స్వచ్ఛంద సంస్థలు ముఖ్యంగా రోటరీ పరంగా మన నిజామాబాద్లో, అదేవిధంగా కొత్తగూడెంలో కూడా ఈ ఆర్టిఫిషియల్ లిమ్స్ జైపూర్ ఫుడ్ పెట్టే కార్యక్రమం ఉంది. దాన్ని ఎవరైనా అవసరం ఉంటే సద్వినియోగం చేసుకోవాలి. పూర్తి స్థాయిలో ఎవరున్నా కానీ నా వంతుగా సహకరిస్తానని చెప్పి కూడా మీ అందరికీ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ట్రైసైకిల్స్ పొందుతున్న దివ్యాంగులందరూ కూడా నా శుభాభినందనలు తెలియజేస్తున్నాను. చాలా మంచి ప్రోగ్రాం ఈరోజు పెద్దలు దివ్యాంగుల సంక్షేమ శాఖ మంత్రులు ఈశ్వరన్న గారి నేతృత్వంలో జరుగుతూ ఉంది. దానికి డిస్ట్రిక్ట్ హ్యాండిక్యాప్ ఆఫీసర్ నరేష్ గారు కూడా ఆహర్నిశలు కృషి చేసి ప్రోగ్రాం సక్సెస్ అయ్యే విధంగా చేసినందుకు వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వాస్తవానికి ఈ ప్రోగ్రాం దాదాపుగా 2-2.5 సంవత్సరాల క్రితం జరగాల్సి ఉండే. ఎందుకంటే ఈ ప్రోగ్రాం రూపకర్త ఎవరు అనేది అధికారం ఉన్నా లేకున్నా కానీ కొంత గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. అప్పటి మాజీ పార్లమెంట్ సభ్యులు కవిత గారు పెద్ద ఎత్తున సెలెక్ట్ చేయడం, వారందరినీ కూడా మెజర్మెంట్ తీసుకోవడం, భక్తులందరూ కూడా చేయడం జరిగింది. ఆ తర్వాత రకరకాల కారణాల వల్ల ఇంతకుముందు అధికారులు చెప్పినట్టు ఎలక్షన్స్ మనకి వల్ల పక్కకు పోయింది. మళ్ళీ మన జిల్లాలో మేమందరం కూడా మా పెద్దన్నలాగా తీసుకునే ఈశ్వరన్న గారికి ఈ సంక్షేమ శాఖ రావడం, వారు ముందుకు వచ్చి దాదాపు 10 కోట్ల రూపాయలు నిధి తీసుకొచ్చి మొట్టమొదటిగా మన జగిత్యాల జిల్లాలో ఇవాళ ఈ బ్యాటరీ ఆపరేటెడ్ ట్రైసైకిల్స్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సంబంధించినటువంటి శాఖకు సంబంధించినటువంటి అంశాన్ని జగిత్యాల జిల్లాలో ప్రారంభించుకోవడం చాలా గర్వంగా ఉంది. మరి దేశంలో ఎక్కడ లేనటువంటి విధంగా గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ గారి నేతృత్వంలో దివ్యాంగులందరికీ కూడా మరి ఉద్యోగాల రిజర్వేషన్లతో పాటుగా నెల పెన్షన్ రూపంలో 3,000 రూపాయలు ఇచ్చినటువంటి ఘనత గౌరవ ముఖ్యమంత్రి గారికి, కేసీఆర్ గారికి దక్కుతుంది. మరి వారందరూ యోగక్షేమం చూస్తూ ఉండటంతో పాటుగా వివిధ ఉద్యోగాలలో, అదేవిధంగా రుణ సదుపాయాలలో అవకాశాలను కల్పిస్తూ ఇవాళ చాలామంది మరి వాళ్ళు యాక్సిడెంట్ రూపంలో కావచ్చు, పోలియో రూపంలో కావచ్చు, చిన్నతనంలో ఏదైనా వివిధ కారణాల చేత వికలాంగులు అయినటువంటి వాళ్ళందరికీ కూడా మరి మోటార్ ట్రైసైకిల్స్ను అందించాలనేటువంటి ప్రభుత్వ ఆలోచన. మరి గతంలో ఇక్కడ పార్లమెంట్ సభ్యులుగా చేసినటువంటి కవితక్క గారు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మరి వాళ్ళ ప్రభుత్వమే ఈ రాష్ట్ర ప్రభుత్వం ద్వారానే నిధులను గౌరవ మంత్రివర్యులు కేటాయింపజేసి రాష్ట్రంలో ఎక్కడైన విధంగా జగిత్యాలలో ఇవాళ ట్రైసైకిల్స్ ఇస్తున్నందుకు గౌరవ మంత్రివర్యులకి కూడా మా నియోజకవర్గంలో మల్యాల మండలం, ఒడిమేల మండలం ఉన్నటువంటి వాళ్ళకి మరి ఒక 20 మందికి మా నియోజకవర్గంలో వికలాంగులకు అందజేస్తున్నందుకు, మంజూరు చేసినందుకు మరి మంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ యావత్
ఈ జిల్లా వ్యాప్తంగా 389 మందికి సుమారుగా 400 మందికి ఈ జిల్లా వ్యాప్తంగా వికలాంగులు దీని ద్వారా లబ్ధి పొందుతామని కనుక ఈ రాష్ట్ర ప్రభుత్వం మరి వికలాంగుల సంక్షేమం కోసం కృషి చేస్తున్నటువంటి సందర్భంలో మరి రాష్ట్ర ప్రభుత్వానికి మంత్రి గారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క దివ్యాంగులను గత ప్రభుత్వంలో ఏనాడు కూడా పట్టించుకున్న పాపన లేదు. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత దివ్యాంగులు అనే పేరు పక్కన పెట్టి వారికి కూడా అవసరం నిమిత్తం ఒక బ్యాటరీ ఆపరేటెడ్ ట్రైసైకిల్స్ ఉన్నట్టయితే ఎప్పుడూ ఒకరికి చెప్తే ఒకరి మీద ఆధారపడకుండా సొంతంగా వారు పనులు చేసుకునే విధంగా మన బ్యాటరీ ఆపరేటెడ్ ట్రైసైకిల్స్ ఇవ్వాలని ఒక గొప్ప ఆలోచన అంకురార్పణ చేసిన పార్లమెంట్ సభ్యురాలు కవితక్క గారు ఆనాడు క్యాంపు నిర్వహించి 389 మందిని ఎంపిక చేసి వారు పదవిలో లేకున్నా కూడా దీన్ని ఫాలో చేస్తూ మన సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఈశ్వరన్న గారు దివ్యాంగుల సంక్షేమానికి సంబంధించిన డిపార్ట్మెంట్ కూడా వారిదే కాబట్టి వారు కూడా దీనికి ఎక్కడ కూడా దీన్ని ఆపద తప్పకుండా దివ్యాంగులకు అందజేయాలన్న ఒక దృఢ సంకల్పంతో ఈరోజు సంబంధిత మొత్తం కూడా డబ్బులు చెల్లించి దివ్యాంగులందరికీ కూడా ట్రైసైకిల్స్ అందజేయడం చాలా సంతోషం. జగిత్యాల జిల్లా పక్షాన కూడా మన మంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ దివ్యాంగులందరూ కూడా ఇంకా ఇక్కడితోనే ఆగిపోరు. ఈశ్వరన్న గారు చెప్తా ఉన్నారు, ఇక్కడితోనే ఆగిపోయి ఎక్కడ ఏ అవసరం ఉన్నా కూడా దివ్యాంగులు ఎవరైతే ఉంటారో వారికి తప్పకుండా సారథి డిపార్ట్మెంట్ కాబట్టి ఇంకా మన ముందు కూడా అవసరం ఉన్న అందరికీ కూడా ఇవ్వడానికి రెడీగా ఉన్నాయని చెప్పడం చాలా సంతోషం. మీ అందరి పక్షాన కూడా ఎప్పుడు కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారికి ఇటు మంత్రి గారికి కాన్స్టిట్యున్సీలో శాసనసభ్యుల కృషి వల్లనే ఈరోజు మీరు బ్యాటరీ ఆపరేటెడ్ సైకిల్స్ అందుకుంటున్నారు కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మీరు ఎల్లవేళలా కృతజ్ఞులై ఉండాలని చెప్పేసి తెలియజేస్తూ దివ్యాంగులు అందరూ అందుకున్న ఈ యొక్క సైకిల్స్ అందుకున్న అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మంత్రి ఈశ్వరన్న గారికి నా యొక్క కృతజ్ఞతలు. ఏ విధంగానైతే మనం అభివృద్ధి సాధిస్తున్నామో ఈ దివ్యాంగులకు సంబంధించి కూడా మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ప్రత్యేకమైనటువంటి చొరవతో ఈ రాష్ట్రంలో ఉండేటువంటి దివ్యాంగుల కోసం వారి యొక్క సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలను రూపొందించడంతో పాటు వారికి కావలసినటువంటి ఏవైతే ఉపకరణాలు ఉన్నాయో వాటిని కూడా క్వాలిటేటివ్గా ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో దీంట్లో సమూలమైనటువంటి మార్పులు తీసుకురావడం జరిగింది. గతంలో కూడా ట్రైసైకిల్స్ ఇచ్చేవాళ్ళు, కానీ ప్రత్యక్షంగా నేను వచ్చినాక కూడా చాలా వందల సంఖ్యలో మేము ట్రైసైకిల్స్ ఇచ్చినాం, స్వచ్ఛందంగా ఇచ్చినాం, గవర్నమెంట్ ద్వారా ఇచ్చినాం. మరి అప్పుడు ఎంతో కష్టంగా ఉండేది పాపం, వాళ్ళు అసలే ఆ సైకిల్ నిలలేని పరిస్థితి, మైండ్ని తొక్కలేని పరిస్థితి. మరి ఇవన్నీ కూడా చూసిన తర్వాత మరి నేను మినిస్టర్ అయిన తర్వాత ఈ బ్యాటరీ సైకిల్స్ 1, 2, 3 సార్లు చూసిన తర్వాతనే సెలెక్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా గతంలో కూడా మా మాజీ ఎంపీ గారు గౌరవ కవిత మేడం గారు ఇక్కడ జగిత్యాల పట్టణంలో కూడా ఇటువంటి ప్రయత్నం జరిపి వాళ్ళకి అందించాలనేటువంటి ఒక ప్రయత్నం చేసినప్పటికీ అంతలోనే ఎలక్షన్స్ రావడం వల్ల ఆ ప్రపోజల్ కూడా అట్లే ఉండే. కవిత గారు మేము వేరువేరుగా వారు చేసినా మేము చేసినా ముఖ్యమంత్రి గారి యొక్క ఆశీస్సులతోటే ఈ కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. ఎప్పటికైనా వారు లేనంత మాత్రం ఈ కార్యక్రమం ఆగొద్దనే ఉద్దేశంతో మరి ఈరోజు దాదాపుగా ₹1 కోటి పైచిలుతో ఈ యొక్క మనము ఈ 387 మందికి ఈ యొక్క బ్యాటరీ సైకిల్స్ ఈరోజు పంపిణీ చేసుకోవడం జరుగుతూ ఉంది. ఎంపీడీఓ నుంచి తీసుకున్నదే ఆన్లైన్లో పెడతాం కాబట్టి అట్లా చేసినట్టయితే దాన్ని మనం కంట్రోల్ చేసే అవకాశం ఉంది. చాలా మంది గతంలో హాస్పిటల్లో పోయి దివ్యాంగులు కాని వాళ్ళు కూడా ₹500, ₹1000 నుంచి సర్టిఫికేట్ తెచ్చుకున్నారు. అవన్నీ రద్దయినాయి. ఎందుకోసం రద్దయినాయి? నిజమైన దివ్యాంగులకు న్యాయం జరగాలనే ఉద్దేశంతో రద్దయినాయి.
ఇప్పుడు ఒక ఆయన నిజంగా దివ్యాంగా ఉంటాడు, ఈయనకేమో పెన్షన్ రాదు, ఈయనకేమో అవకాశం ఉండదు, మరి ఏమి లేని ఆయనకేమో అవకాశం దొరికితే ఆయనకు ఎంత బాధ అనిపిస్తుంది. అది నిరోధించడం కోసమే మరి ఈ ప్రయత్నం జరుగుతూ ఉంది. అట్లా ఎవరైనా మిగిలిపోయినటువంటి వాళ్ళు ఉంటే, తనలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మరి వాళ్ళను కూడా పరిగణనలోకి తీసుకొని ఆ ఎంపీడీఓ సర్టిఫై చేస్తే ఆన్లైన్లో ఉంటే ఆ సదరన్ క్యాంప్కు పోయినట్టయితే సర్టిఫికేట్ ఇచ్చినట్టయితే డెఫినెట్గా మీరు గవర్నమెంట్కి పంపేటువంటి ప్రయత్నం చేయాలి. ఎవరు కూడా మనం దాంట్లో ఎటువంటి ఆలోచన కూడా లేదు కాబట్టి ఇవన్నీ కూడా మీరు గమనించాలని తెలియజేస్తూ, మంచి కార్యక్రమం, మాకు ఇష్టమైన కార్యక్రమం. ఇది దాదాపు 2-3 నెలల క్రితమే పంపిణీ కార్యక్రమం జరగాల్సి ఉంటే కరోనా ఎఫెక్ట్ వల్ల మనం ఈ గ్యాదరింగ్స్ కూడా అలో చేసుకోవడం లేదు. ఈ రోజు కూడా చాలా ఇబ్బందికరంగానే ఉండే. వాస్తవంగా మనం ఓ వారం రోజుల క్రితం అనుకున్న డేట్ ఇది. ఆ రోజు కొంచెం వర్షాలు లేవు, కానీ కంటిన్యూ వర్షాలు పడడం వల్ల ఇక మళ్ళీ పెట్టి దీన్ని క్యాన్సల్ చేయలేమనే ఉద్దేశంతో దీన్ని ఈరోజు మనం నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. వచ్చినటువంటి వాళ్ళందరికీ ఈరోజు సైకిల్స్, బ్యాటరీ సైకిల్స్ పొందిన వాళ్ళందరికీ కూడా మరి అభినందనలు, అదేవిధంగా మరి ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమ నిర్వాహకులు నరేష్ గారు, హాజరైనటువంటి గౌరవ శాసనసభ్యులు, అదేవిధంగా కలెక్టర్ గారు, జడ్పీ చైర్మన్ గారు, అదేవిధంగా మన అడిషనల్ కలెక్టర్ గారు అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి మరి ధన్యవాదాలు తెలియజేస్తూ నేను పోయిస్తాను.